శ్రీ రాధారాణి జన్మించిన తీరు సాధారణమైనది కాదు. రాధాదేవి తన తల్లి గర్భం నుండి పుట్టలేదు. పద్మపురాణం ప్రకారం ద్వాపర యుగంలో వృషభాను అనే గోపరాజు యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. అప్పుడు అక్కడ ఒక 1000 రేకుల గల బంగారు పద్మం నీటిపై మెరుస్తూ కనిపించింది. ఆ పద్మం నుండి వెలువడుతున్న దివ్యమైన కాంతికి వృషభాను ఆశ్చర్యపోయారు. ఆ పద్మం మధ్యలో అత్యంత సుందరమైన కాంతివంతమైన చిన్న పాప పడుకొని ఉంది. అదే సమయంలో ఆకాశంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ వృషభాను, నీవు పూర్వజన్మలో చేసిన గొప్ప తపస్సు ఫలితంగా విష్ణువు యొక్క శక్తి స్వరూపం నీ కుమార్తెగా జన్మించింది. ఈ పాప సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క మూల స్వరూపం. నీవు ఈ పాపను జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. బ్రహ్మదేవుని మాటలు విని వృషభాను ఎంతో సంతోషించారు. ఆ దివ్యమైన బాలికను ఇంటికి తీసుకువచ్చారు. కానీ వృషభాను అయిన భార్య కీర్తిదాదేవి ఒక విషయాన్ని గమనించారు.